మిత్రులారా, ఒక్క క్షణం ఊహించుకోండి. మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకరోజు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఒక విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ విమానం గాల్లోకి ఎగిరిన ఒక గంటకే సడన్ గా భూమి మీద ఎక్కడా కనిపించకుండా మాయమైపోయింది. ఎటువంటి రాడార్ సిగ్నల్ కూడా లేదు. ఎక్కడా దాని జాడ లేదు. పోనీ అది ఎక్కడైనా కూలిపోయి ఉంటుందేమో అనడానికి కూడా అక్కడ ప్రతి ప్రాంతంలో వెతికినా కూడా ఎక్కడా కూడా దాని జాడ గురించి ఏ ఒక్క ఆధారం కూడా లేదు. అలా నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు దాటిపోయాయి. కానీ మళ్ళీ సరిగ్గా 37 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఉదయం అదే విమానం, అదే నెంబర్ ప్లేట్తో, అదే పైలట్తో, దాంట్లో ఉన్న ప్రయాణికులు అప్పుడు ఎలా అయితే ఉన్నారో అలానే ఎలాంటి మార్పు లేకుండా ఆకాశం నుండి సడన్గా అది తిరిగి వస్తే, అందులోని ప్రయాణికులకు ఒక్క క్షణం కూడా కాలం గడవనట్లు వాళ్ళకి అనిపిస్తే, ఇవి చెబుతుంటే మీ గుండె ఆగిపోదా? ఒళ్ళు గుగురు పొరసదా? ఇది వింటున్న మీకు ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథ అని మీరు అనుకోవచ్చు. కానీ 1992వ సంవత్సరంలో జరిగిన ఎప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీగా మిలిగిపోయిన అదే పాన్ అమెరికన్ ఫ్లైట్ 914 యొక్క ఒక భయంకరమైన మిస్టరీ. ఎప్పుడో 1955వ సంవత్సరంలో సడన్గా ఆకాశంలో మాయమైపోయిన ఒక విమానం మళ్ళీ 1992వ సంవత్సరంలో, అంటే 37 సంవత్సరాల తర్వాత అసలు ఎలా తిరిగి వచ్చింది? అసలు ఆ 37 సంవత్సరాలు ఆ ఫ్లైట్ మనుషులకి కనిపించకుండా ఎక్కడ ఉంది? అయితే మీరు అనుకోవచ్చు, ఆ ఫ్లైట్ ఎక్కడో కూలిపోయి ఉంటుంది, దాంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. అయితే 37 సంవత్సరాల తర్వాత అదే ఫ్లైట్ని తయారు చేసి ప్రజల్ని ఆశ్చర్యపరచడానికి 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఫ్లైట్ తిరిగి వచ్చింది అని, ఇదంతా ఆ ఫ్లైట్ కంపెనీలు సృష్టించిన ఒక డ్రామా కట్టు కదా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. నేను యాక్చువల్గా ఫస్ట్ అలానే అనుకున్నా. కానీ ఈ మిస్టరీ కాన్సెప్ట్ మీద డీప్గా రీసెర్చ్ చేశాక, దీని గురించి లాజికల్గా ఆలోచించాక తెలిసింది, ఇది అలా డ్రామా ఆడడానికి కూడా, అలా చేయడానికి అవకాశమే లేదని. ఆ విమానంలో వెళ్ళి కనిపించకుండా పోయిన ఆ ప్రయాణికులు ఇప్పుడు మళ్ళీ ఆ విమానం ఆ ప్రయాణికులతో సహా తిరిగి వచ్చాక ఆ విమానంలో ఉన్న ఆ ప్రయాణికుల వయసు ఒక్క రోజు కూడా పెరగలేదు. అలా అప్పుడు ఆకాశంలో మాయమైపోయి 37 సంవత్సరాల తర్వాత ఆ విమానంలో తిరిగి వచ్చిన ఆ ప్రయాణికుల్లో కొంతమందిని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మేము బయలుదేరి ఇప్పుడేగా సుమారు 1 గంటే అవ్వచ్చు, కానీ మీరేంది కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అని అంటున్నారు అని ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులు ఆ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అసలు ఒక విమానం అకస్మాత్తుగా 37 సంవత్సరాల పాటు ఆకాశంలో మాయమై మళ్ళీ ఒక రోజు తిరిగి వస్తే అందులోని ప్రయాణికులకు ఒక్క రోజు కూడా వయసు పెరగలేదా? వాళ్ళందరూ 1955లో ఎలా అయితే ఉన్నారో సేమ్ అలానే 1992లో వాళ్ళు తిరిగి వచ్చినా కూడా అలానే ఉన్నారు. అంటే 37 సంవత్సరాల క్రితం ఆ ఫ్లైట్ ఎక్కిన ఆ కుర్రవాళ్ళు ఇప్పుడు కుర్రవాళ్ళలాగానే, చిన్నపిల్లలు సేమ్ అదే చిన్నపిల్లల్లాగానే, ముసలోళ్ళు సేమ్ అలానే ముసలోళ్ళలాగానే ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి వయసు గడవలేదు. ఇదే ఇక్కడ అత్యంత ఆశ్చర్యపోయే విషయం. అసలు అందులోని ప్రయాణికుల వయసు ఒక్క రోజు కూడా ఎందుకు పెరగలేదు? వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుండి వాళ్ళ చేతుల్లో ఉన్న ఫ్లైట్ టికెట్ల వరకు అన్ని 37 ఏళ్ల క్రితం నాటివే ఉన్నాయి. అసలు ఆ 37 సంవత్సరాల విమానం ఎక్కడ ఉంది? అందులోని ప్రయాణికులు ఎలా బ్రతికారు? వాళ్ళ వయసు అసలు ఎందుకు పెరగలేదు? ఇది నిజంగా టైం ట్రావెలేనా? ఇదంతా చూస్తుంటే వాళ్ళు నిజంగా టైం ట్రావెల్ చేసి వేరే లోకం నుండి వచ్చారా అని అనిపిస్తుంది. లేదా ఇది గ్రహాంతర వాసుల పనా? లేదా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఆ బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మాయాజాలమా? లేదా ఇది చరిత్రలోని అతిపెద్ద ప్రభుత్వం యొక్క కుట్ర? లేదా మనందరినీ నమ్మించిన ఆ కంపెనీ యొక్క పెద్ద అబద్ధమా? అసలు ఈ ఫ్లైట్ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి? మిత్రులారా, ఇది సాధ్యమేనా? ఇది సాధారణ సంఘటన కాదు, మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక రహస్యం ఇది. ఈరోజు మనం వినబోయేది ఒక విమాన కథ కాదు, ఏదో సినిమా కథ కాదు. ఇంటర్నెట్ను, సోషల్ మీడియాను, ఈ ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలుగా ఊపేస్తున్న పాన్ యాన్ ఫ్లైట్ 914 యొక్క అంతు చిక్కని రహస్యమైన మిస్టరీ కథ. ఈ మిస్టరీని విన్న తర్వాత మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మీ మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తడం ఖాయం. మిమ్మల్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆ ఫ్లైట్ 914 వెనక ఉన్న ఆ రహస్యమైన తలుపుల్ని బద్దలు కొట్టి లోపల ఉన్న నిజాల్ని నిగ్గు తేల్చబోతున్నాం. సాక్ష్యాలను, సిద్ధాంతాలు, అలానే వాటి వెనుక ఉన్న సత్యాన్ని అన్నీ మీ ముందు ఉంచుతాం. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా ఈ వీడియోని చివరి సెకండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క విషయాన్ని ఎక్కడా మిస్ చేయకుండా పూర్తిగా వివరిస్తాను. ఎందుకంటే ఇది కేవలం ఒక విమాన కథ కాదు, కాలాన్ని చీల్చుకొని తిరిగి వచ్చిన ఒక మిస్టరీ గాథ. ఈరోజు ఈ వీడియోలో ఫ్లైట్ 914 కథలోని ప్రతి పొరను విడదీసి ప్రతి రహస్యాన్ని పూర్తిగా ఛేదించి సాక్ష్యాలతో సహా అసలు నిజాల్ని మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. అవి విన్నాక మీ ఒంటి మీద రోమాలు నిక్కబడుచుకోకపోతే నన్ను అడగండి. మీ సీట్లలో కదలకుండా కూర్చోండి. ఎందుకంటే ఈ ప్రయాణం మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఒక భయానిక చివరి అంచుల్లోకి పడేస్తుంది. ఈ ఫ్లైట్ యొక్క 914 మిస్టరీ ఈ ప్రపంచాన్ని నిద్ర పట్టనివ్వని ఈ రహస్య వెనుక ఉన్న నిజాలు ఎంతో పరిశోధించి
మీరు ఇదివరకు వినని ఎన్నో వివరాలు, నమ్మకాలను ప్రశ్నించే వాస్తవాలు ఈ వీడియోలో ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఆ పానియామ్ ఫ్లైట్ 914 యొక్క ఆ రహస్య యాత్రకు బయలుదేరుదాం. అది 1955 జూలై 2 న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయం. ఆ రోజు ఆ ఎయిర్పోర్టు ప్రయాణికులతో ఎంతో సందడితో కిటకిటలాడుతుంది. కొందరు తమ టికెట్లను సరిచూసుకుంటున్నారు, మరికొందరు తమ ప్రియమైన వారికి వీడ్కోలు చెబుతున్నారు. ఇంకొందరు త్వరగా విమానంలోకి ప్రవేశించి తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆతృతగా ఉన్నారు. ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, ఆకాశం నిర్మలంగా ఉంది. అది పాన్ అమెరికన్ ఎయిర్వేస్కి చెందిన ఫ్లైట్ 914 డక్లెస్ DC-4 అనే విమానం. 57 మంది ప్రయాణికులు, 6 ఫ్లైట్ సిబ్బందితో న్యూయార్క్ నుండి ఫ్లోరిడాలో ఉన్న మయామి అనే ఒక ఊరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ విమానానికి కెప్టెన్ మిగ్గుల్ విక్టర్ కురేన్. ఆయన ఎంతో అనుభవం ఉన్న ఒక పైలట్. ఇంకా తన ఫ్లైట్ ఎక్కి తన సీట్లో కూర్చొని తన విమానం యొక్క ప్రతి భాగాన్ని, ప్రతి సిస్టమ్ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకుంటున్నాడు. ఇది కేవలం 3 గంటల్లో న్యూయార్క్ నుండి మయామికి చేరుకోవాల్సిన ఒక చిన్న 3 గంటల సాధారణ ప్రయాణం అది. ఆ రోజు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది, ఆకాశం నిర్మలంగా ఉంది. ఆ విమానంలో కూడా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు, ప్రతిదీ సంపూర్ణ నియంత్రణలోనే ఉంది. అయితే సరిగ్గా ఆ రోజు 9:55 ఆ ఫ్లైట్ 914 ఆ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ యొక్క రన్వేపై వేగంగా దూసుకుపోయింది. కొన్ని నిమిషాల్లోనే అది టేకాఫ్ అయ్యి ఆకాశంలోకి ఎగిరింది. అలా 57 మంది ప్రయాణికులు, 6 విమాన సిబ్బందితో ఆ విమానం రువ్వున ఆకాశంలోకి ఆ న్యూయార్క్లోని ఎత్తైన భవనాల్ని వదిలి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయాణికులందరూ ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కొందరు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు, కొందరు కిటికీల నుండి బయట ఆ సుందరమైన దృశ్యాలను చూస్తున్నారు, కొందరేమో న్యూస్ పేపర్లు చదువుకుంటున్నారు, మరికొందరేమో తను వెళ్ళబోయే ఆ మియామిలో గడపబోయే సెలవుల గురించి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా సాధారణంగానే ఉంది, కానీ వాళ్ళకి తెలియదు ఈ ప్రయాణం వాళ్ళ జీవితాన్నే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక వింత మలుపు తిప్పబోతుంది అని. మరికొన్ని క్షణాల్లో వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయని ఎవ్వరూ వాళ్ళ కలలో కూడా ఊహించుకొని ఉండరు. ఉదయం 10:01 ఆ న్యూయార్క్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC ఆ ఫ్లైట్ 914ని ట్రాక్ చేసింది. అంటే ఆ ఫ్లైట్ బయలుదేరిన ఆ విమానం సరైన మార్గంలోనే వెళ్తుందా లేదా అని. అప్పుడు చూసినప్పుడు అంతా సాధారణంగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఆ ATC కంట్రోల్ రాడార్ పైన కూడా బాగానే నమోదైంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ 10:15 అంటే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన సరిగ్గా 1:45 తర్వాత అకస్మాత్తుగా ఏదో వింత శబ్దం జరిగింది. ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క రాడార్ స్క్రీన్పై ఒక షాక్ తగిలినట్లుగా ఆకాశంలో ప్రశాంతంగా ఎగురుతున్న ఆ ఫ్లైట్ 914 వాళ్ళ యొక్క రాడార్ కంప్యూటర్ స్క్రీన్ నుండి సడన్గా మాయమైపోయింది. దీంతో కనురెప్పలో ఆ విమానం యొక్క ఆనవాళ్లు లేకుండా పోయాయి. పైలట్ నుండి ఎటువంటి అత్యవసర సందేశం లేదు, ఆ విమానం యొక్క పైలట్ నుండి ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ కూడా రాలేదు, ఆ విమానం నుండి ఎటువంటి హెచ్చరిక లేదు, ఆ పైలట్ నుండి ఎటువంటి అత్యవసర సందేశం లేదు, ఆ విమానం పైలట్ నుండి ఒక్క ఎమర్జెన్సీ కాల్ కూడా రాలేదు. దీంతో ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వాళ్ళు వెంటనే ఆ విమానాన్ని సంప్రదించడానికి ప్రయత్నించారు. హలో ఫ్లైట్ 914, మీకు మా మాటలు వినబడుతుందా? కానీ ఎటువంటి సమాధానం లేదు. ఫ్లైట్ 914, దయచేసి సమాధానం ఇవ్వండి అని ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఎంత మొత్తుకున్నా ఆ ఫ్లైట్ 914 నుండి ఎటువంటి శబ్దం వినిపించలేదు, అంతా నిశ్శబ్దం మాత్రమే ఉంది. దీంతో ఆ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఒక్కసారిగా కలకలం. అధికారులు మొదట అదేదో సాంకేతిక లోపం అనుకున్నారు, కానీ వారు ఇతర విమానాలను ట్రాక్ చేసినప్పుడు అవన్నీ సాధారణంగానే ఉన్నాయి. కేవలం ఫ్లైట్ 914 మాత్రమే ఆకాశంలో సడన్గా మాయమైపోయినట్లుగా వాళ్ళ రేడార్ యొక్క డిజిటల్ మ్యాప్లో చూపించింది. అలా ఫ్లైట్ 914 ఒక్కసారిగా ఆకాశంలో మాయమైపోయింది. ఎలాంటి అత్యవసర సందేశం లేదు, ఎలాంటి ప్రమాద సంకేతం లేదు. దీంతో కంట్రోల్ రూమ్లో ఒక్కసారిగా భయం. ప్రతి సెకనుకి వాళ్ళ ఆశలు సన్నగిలుతున్నాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్ళీ వెంటనే ఆ మియామి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క హెడ్ ఆఫీస్కి సమాచారం అందించబడింది. ఫ్లైట్ 914 అకస్మాత్తుగా మా రేడార్ నుండి అదృశ్యమైంది అని. అప్పటికి విమానం తన గమ్యాన్ని చేరుకోవాలి, కానీ అది అప్పటికి అక్కడ చేరుకోలేదు. వెంటనే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వెంటనే ఆ మహాసముద్రంలో పెద్ద పెద్ద నౌకలు, గస్తీ విమానాలు అట్లాంటిక్ మహాసముద్రంలో విమానం యొక్క శిథిరాల కోసం వెతకడం ప్రారంభించారు. ఆ రూట్లో వెళ్ళిన ఇతర విమానాలతో కూడా సంప్రదించారు. మీరు వెళ్ళే రూట్లో ఆకాశంలో ఏదైనా అసాధారణమైన దృశ్యం చూశారా అని ఆ రూట్లో వెళ్ళే ఇతర పైలట్లను కూడా అడిగారు. కానీ ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు, ఎటువంటి ఆనవాలు దొరకలేదు.
ఆ విమానం యొక్క ఒక్క చిన్న ముక్క కూడా దొరకలేదు. 24 గంటలు గడిచాయి. ఆ తర్వాత రోజులు, వారాలు గడిచిపోయాయి. ఎటువంటి ఆనవాలు దొరకలేదు. కానీ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి ఆ పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లైట్ 914, ఇందులో 63 మంది అమాయక ప్రాణాలున్నాయి. ఇది ప్రమాదవశాత్తు ఎక్కడైనా కూలిపోయి ఉంటుంది అని, అలా జరిగినందుకు మేము తీవ్ర దుఃఖంలో ఉన్నాము అని. చివరికి ప్రభుత్వం అలానే ఆ ఫ్లైట్ యొక్క కంపెనీ ఆ ఫ్లైట్ 914 మా సిగ్నల్స్ నుండి మిస్ అయింది అని, అది ఎక్కడైనా కూలిపోయి ఉండవచ్చు అని, మేము దాన్ని గుర్తించలేకపోయాము అని, దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ మరణించి ఉండవచ్చు అని వాళ్ళు అధికారికంగా ప్రకటించి ఆ కేసును క్లోజ్ చేసేసింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కొన్ని రోజులు బాధపడ్డారు. ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ప్రపంచం అంతా కూడా ఆ విషాదాన్ని ఇంకా మర్చిపోయింది. ఇంకా ఈ విషాదాన్ని అందరూ మర్చిపోయారు. ఇంకా అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ మిత్రులారా, కథ ఇక్కడితో ముగియలేదు. మళ్ళీ అప్పటి నుండి సరిగ్గా 37 సంవత్సరాల తర్వాత, అంటే 1992వ సంవత్సరంలో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒక అద్భుతమైన రహస్యం బయటపడింది. అది 1992వ సంవత్సరం సెప్టెంబర్ 9 వెనిజులా రాజధాని కార్కస్లోని సైమన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ కార్కస్ విమానాశ్రయం ఎప్పట్లాగే బిజీగానే ఉంది. అక్కడ విమానాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆ రన్వేలపై ఉదయపు సూర్యరశ్మి పడుతుంది. కంట్రోల్ టవర్ రూమ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆపరేటర్లు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ యొక్క విధుల్లో ఉన్న ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జువాన్ డి లా కోటే తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే అప్పుడే అకస్మాత్తుగా అతని రాడార్ కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక వింత చుక్క ప్రత్యక్షమైంది. అలా ఎయిర్పోర్ట్ యొక్క రాడార్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో ఉన్న ఆ రాడార్ స్క్రీన్పై అకస్మాత్తుగా ఒక తెలియని విమానం యొక్క సిగ్నల్ కనిపించింది. ఆ విధిలో ఉన్న అధికారి జువాన్ డి ఆ సిగ్నల్ని చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయాడు. ఆ విమానం ఆ ఎయిర్పోర్ట్ వైపే వస్తుంది, కానీ దానికి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అది షెడ్యూల్లో లేని విమానం. దాని ట్రాన్స్పాండర్ సిగ్నల్ కూడా పాతకాలం నాటిది. ఆధునిక విమానాలతో దానికి పోలికే లేదు. అది ఒక పాత మోడల్ విమానం. దానికి ఎటువంటి ముందస్తు సమాచారం కూడా లేదు. సో ఎవరో దారి తప్పి వచ్చారని ముందు భావించాడు. దీంతో ఆ కంట్రోల్ టవర్ నుండి ఆ విమానం యొక్క సిబ్బందితో ఇలా సంప్రదించాడు. మేం పాన్ యామ్ ఫ్లైట్ 914, నా పేరు కెప్టెన్ మిగ్వల్ విక్టర్ అన్నాడు. మేము పాన్ అమెరికన్ ఫ్లైట్ 914 న్యూయార్క్ నుండి మియామాకి వెళ్తున్నాం. మేము ఎక్కడున్నాము? మాకు ల్యాండింగ్ అనుమతి కావాలి. ఆ మాట విన్న ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కుర్చీలో నుంచి దాదాపు కింద పడిపోయాడు. గొంతులో వణుకు పుట్టింది. అతను వెంటనే తన సహోద్యోగులను పిలిచాడు. ఇది ఏం విమానం? దీనికి ఎటువంటి ఫ్లైట్ వివరాలు లేవు అని ఆశ్చర్యంగా అడిగాడు. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఎన్నో సంవత్సరాల రికార్డులను తీసి చూశారు. గత 37 సంవత్సరాల రికార్డులను వెతికారు. దీంతో వాళ్ళ రికార్డ్స్లో వాళ్ళ రేడార్ సిగ్నల్ ద్వారా ఆ విమానం యొక్క మోడల్ వివరాలు తెలియగానే అక్కడ ఉన్న అధికారుల అందరి ముఖాల్లో ఆశ్చర్యం, భయం రెండూ కనిపించాయి. అది ఆధునిక జెట్ విమానం కాదు, 1950 నాటి డగ్లస్ D4 విమానం. దీంతో ఆ విమానాశ్రయం యొక్క కంట్రోల్ రూమ్లో పెద్ద కలకలం రేగింది. అప్పటికే ఆ మోడల్ విమానాలు సేవలో లేవు. ఆ పాన్ యామ్ ఎయిర్లైన్స్ కూడా మూతపడి అప్పటికే 1 సంవత్సరం దాటిపోయింది. ఇక ఆ ఫ్లైట్ 914 అది 37 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో అదృశ్యమైన ఒక విమానం అని తెలుసుకొని మళ్ళీ ఆ ఫ్లైట్ యొక్క పైలట్స్తో కాంటాక్ట్ అయ్యాడు. హలో, మీరు ఎక్కడున్నారు? మీరు ఇప్పుడు వెనిజులా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నారు. మియామికి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అని ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆ పైలట్తో చెప్పాడు. ఈ విషయాన్ని చెప్పగానే దీంతో ఆ పైలట్ నుండి వచ్చిన సమాధానం మరింత షాకింగ్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారు? మా షెడ్యూల్ ప్రకారం మేము ఈరోజు ఉదయం 9:55 గంటలకి మయామిలో ల్యాండ్ అవ్వాలి. ఈరోజు జూలై 2, 1955 అని చెప్పాడు. దీంతో ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒక్కసారిగా మళ్ళీ ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఆ పైలట్తో ఇలా అన్నాడు, మీరు మయామిలో ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారా? ఇది మయామి కాదు, వెనిజులాలోని కార్కస్ అని చెప్పాడు. దీంతో ఆ పైలట్ మరింత షాక్ అయ్యాడు. కానీ అతనికి తెలియని ఒక అతి పెద్ద నిజం ఏమిటంటే అతను 37 సంవత్సరాల భవిష్యత్తులోకి వచ్చాడు. దీంతో కంట్రోల్ రూమ్లోని అధికారులకు ఏం జరుగుతుందో అసలు అర్థం కావటం లేదు. ఇది కళ, నిజమా, ఎవరన్నా ప్రాంక్ చేస్తున్నారా అని మళ్ళీ తన రాడార్ యొక్క కంప్యూటర్ స్క్రీన్ మీద చూశారు. కానీ నిజంగానే ఆ విమానం ఆ స్క్రీన్ మీదే ఉంది. ఇంకా ఎవరికి అర్థం కాలేదు. ఇంకా దీంట్లో వెంటనే ఇది అత్యవసరమని భావించి ఆ ఎయిర్పోర్ట్ యొక్క ATC అధికారులు వెంటనే ఆ విమానం ల్యాండింగ్కి అనుమతి ఇచ్చారు. రన్వే ఖాళీ చేయమని ఆదేశాలు వెళ్ళాయి. ప్రతి ఒక్కరి కళ్ళు ఆకాశంపైనే ఉన్నాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆ విమానం కనిపించింది. భద్రతా దళాలు మోహరించారు. వైద్య సిబ్బందిని, ఇమిగ్రేషన్ బృందాలను పిలిచారు. అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత ఆ విమానానికి ల్యాండింగ్ అనుమతి ఇవ్వబడింది. అలా పాన్ యామ్ ఫ్లైట్ 914 అలా కొన్ని నిమిషాల్లో ఆకాశం నుండి ఆ పాత డగ్లస్ D4 విమానం ఆ కార్కాస్ ఎయిర్పోర్ట్ యొక్క నెమ్మదిగా దాని చక్రాలు ఆ కార్కాస్ ఎయిర్పోర్ట్ యొక్క రన్వేను తాకగానే ఆ విమానాశ్రయ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెలబెట్టారు. దాని ఇంజన్లు పాతకాలం నాటివి. వాటి నుండి వింత శబ్దం వస్తుంది. కిటికీలు మరియు తలుపులు కూడా 1955 నాటివే కనిపించాయి. దీంతో ఆ విమానం అక్కడ ల్యాండ్ అవగానే సెక్యూరిటీ సిబ్బంది దాన్ని చుట్టుముట్టారు. అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ విమానం దుమ్ము పట్టి ఉంది.
దాని రెక్కలు కూడా కొద్దిగా తుప్పు పట్టి ఉన్నాయి. దాని పెయింట్ కూడా అక్కడక్కడ ఊడిపోయింది. దాని యొక్క రెక్కలు తుప్పు పట్టి ఉన్నాయి. దానికి ఇప్పుడు ఫ్లైట్లలో ఇప్పుడు ఉపయోగించే నావిగేషన్ సిస్టమ్ అస్సలు లేదు. ఏదో ఒక మ్యూజియం నుండి బయటపడి గాలిలో ఎగురుతూ ఆ యంత్రం దిగి వచ్చినట్లు అక్కడ ఉంది. కానీ దీనికంటే ఆశ్చర్యపోయే దృశ్యం ఆ విమానం లోపల ఉంది. వెంటనే ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లైట్ యొక్క కిటికీల నుండి లోపలికి తొంగి చూసినప్పుడు వారు లోపల ప్రయాణికులు భయపడి ఉన్నారని చూశారు. కొందరి ముఖాలపై ఆందోళన స్పష్టంగా కనిపించింది. కొందరు ప్రయాణికులేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. లోపల ఉన్న కొంతమంది ప్రయాణికులు భయంతో మనం ఎక్కడ ఉన్నాం, మనకి ఏం జరిగింది అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నట్లుగా కనిపించింది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అధికారులు అలా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లైట్ కిటికీలో నుంచి తొంగి చూసినప్పుడు ఆ ఫ్లైట్లో ప్రయాణికుల వేషధారణ చూసి అందరూ నిశ్చేష్టులైపోయారు. అది 1992. ఆ విమానంలో ఉన్న మహిళలు 1950 కాలం నాటి మోకాళ్ళ వరకు ఉండే స్కార్ట్లు, పురుషులేమో ఫెడోరా టోపీలు మరియు పాత డిజైన్ షూట్లు ధరించి ఉన్నారు. చేతిలో రాసిన కాగితపు టికెట్లు, ఎటువంటి బార్కోడ్ లేదు, ఎలక్ట్రానిక్ డేటా లేదు. అంతా పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ నుండి బయటపడినట్లు ఆ లోపల ప్రయాణికులు 1950 కాలం నాటిలాగా ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్న ఒక మహిళ తన ఒడిలో సుమారు 3 సంవత్సరాల బిడ్డతో నిలబడి ఉంది. కానీ 1955లో ఆ బిడ్డకు 3 సంవత్సరాలు ఉంటే ఈ రోజు 1992లో ఆమె వయసు 40 దాటి ఉండాలి. కానీ అలా లేదు. ఆ బిడ్డ వయసు కూడా 3 సంవత్సరాల లాగానే ఉంది. మరి ఇదంతా ఏమిటి? ఈ ఒక సాంకేతిక లోపమా లేదా ప్రభుత్వ కుట్ర? ఇదంతా అక్కడ చూసిన వాళ్ళకి ఇదేదో టైం ట్రావెల్ లాగా అనిపించింది. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఇదేదో వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా వాళ్ళకి అర్థమైంది. దీంతో ఆ ఎయిర్పోర్ట్ యొక్క అధికారులు ఆ విమానం కెప్టెన్ యొక్క మిగ్గుల్ విక్టర్ను తలుపు తెరవమని అడిగారు. కానీ కెప్టెన్ బయటికి వచ్చి చూడగానే అతని ముఖం భయంతో తెల్లబారింది. అతను ఆ ఎయిర్పోర్ట్లో రన్వేపై ఆధునిక వాహనాలు నిలబడి ఉండటం చూశాడు. విమానాశ్రయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అతను ఇదంతా చూసి ఒక్కసారిగా బిగ్గరగా అరిచాడు. అయ్యో, ఇవేంటి జెట్ విమానాలున్నాయి అని ఆందోళనగా పెద్దగా అరిచాడు. అప్పుడు ఆ పైలట్ అక్కడ ఉన్న అధికారులను అడిగాడు, ఇది ఏ సంవత్సరం, ఈ రోజు తారీఖు ఎంత అని. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది అధికారులు వెంటనే చెప్పారు, ఈరోజు సెప్టెంబర్ 9, 1992 అని చెప్పారు. అప్పుడే ఆ పైలట్కు అసలు విషయం తెలిసింది. అతను ఉన్నది 1955 సంవత్సరం కాదు, 1992వ సంవత్సరం అని. అతను 1955లో బయలుదేరి ఇప్పుడు 37 సంవత్సరాలు గడిచిపోయాయని ఆ విమానాశ్రయ సిబ్బంది చెప్పగానే పైలట్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఓ మై గాడ్ అని ఆందోళనగా పెద్దగా అరుస్తూ మనం ఇక్కడ ఉండకూడదు అని ఆ ఫ్లైట్ యొక్క కెప్టెన్ వెంటనే ఆ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయాడు. అతని చెయ్యి వణుకుతుంది. అలా అతను ఆ ఫ్లైట్ లోపలికి వెళ్ళేటప్పుడు అతని చేతిలో ఉన్న ఒక ఫైల్ నుండి ఒక కాగితం సడన్ గా కింద జారి పడిపోయింది. దాన్ని ఆ ఎయిర్పోర్ట్ యొక్క అధికారులు చూసి ఆశ్చర్యపోయారు. అసలు దాంట్లో ఏముందో అదేంటో మీకు తర్వాత చెప్తాను. దీంతో ఇది చూసిన కార్కస్ విమానాశ్రయంలోని ప్రతి ఒక్కరి ముఖం ఎంతో ఆశ్చర్యంతో నిండిపోయింది. ఈ వార్త కొన్ని గంటల్లోనే మీడియాకు చేరింది. చూస్తుండగానే వార్తా ఛానల్లో హెడ్లైన్స్ లో ఇలా పడడం స్టార్ట్ అయింది. సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రహస్య విమానం టైం ట్రావెల్ చేసి తిరిగి వచ్చింది. దీంతో ప్రపంచం మొత్తం అంతటా ఒక్కసారిగా కలకలం రేగింది. కెమెరాలు మెరిశాయి. రిపోర్టర్లు గుంపు పోటెత్తింది. ప్రభుత్వ ఏజెన్సీలు అకస్మాత్తుగా చురుగ్గా అక్కడికి వచ్చారు. దీంతో ఆ పైలట్ వెంటనే ఆ విమానాన్ని వెనక్కి తిప్పి ఎవరి అనుమతి లేకుండానే మళ్ళీ టేకఫ్ చేసేశాడు. అధికారులు ఆ కెప్టెన్ను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ అతను చాలా భయపడి ఆందోళన చెందాడు. అతను తన సిబ్బందితో మనం వెంటనే ఇక్కడ నుండి బయలుదేరాలి అని చెప్పాడు. విమానాశ్రయం సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడే ఆ కెప్టెన్ అకస్మాత్తుగా ఆ ఇంజిన్ను స్టార్ట్ చేశాడు. ఆ విమానాన్ని వేగంగా రన్వేపై మళ్ళీ వేగంగా దూసుకుపోనిస్తూ కొన్ని సెకండ్లోనే మళ్ళీ అది గాలిలో లేచింది. కంట్రోల్ టవర్ అధికారులు దాన్ని రేడార్పై ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత ఆ విమానం మళ్ళీ అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. అలా మేఘాల్లో కలిసిపోయింది. అయితే ఆ పైలట్ చేతిలో ఉన్న ఒక ఫైల్ నుండి ఒక కాగితం కింద పడిపోయిందని చెప్పాను కదా, ఆ కాగితం ఏంటో తెలుసా? అది 1955వ సంవత్సరం నాటి క్యాలెండర్. ఈ సంఘటన అసలు నిజంగానే జరిగింది అని చెప్పడానికి అది అప్పుడు ఒక బలమైన రుజువుగా నిలిచింది. ఆ తర్వాత ఆ పాత డగ్లస్ D4 విమానం ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. అందులో ఉన్న ప్రయాణికుల ఆచూకీ కూడా ఎప్పటికీ దొరకలేదు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు ఏం జరిగింది అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే అమెరికాకు చెందిన వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక టబ్లాయిడ్ పేపర్ ఈ కథను తన మెయిన్ పేపర్లో హైలైట్ చేస్తూ ప్రచురించింది. ఆ ఎయిర్పోర్ట్ యొక్క ATC అధికారి ఆ జువాన్ డి లా కోర్టే అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ప్రయాణికుల పాతకాల ఫోటోలతో సహా కథనాలు వచ్చాయి, ఇది నిజమేనని చెప్పాడు. దీంతో ప్రపంచం రెండుగా విడిపోయింది. కొందరు ఇది టైం ట్రావెల్ కు తిరుగులేని సాక్ష్యం అని అన్నారు. ఇంకా మరొక వర్గమేమో ఇదంతా ఒక న్యూస్ పేపర్ వాళ్ళు సృష్టించిన ఒక కట్టు కథ అని కొట్టిపడేశారు. మిత్రులారా, అసలు నిజమేమిటి, అసలు సత్యం ఏమిటి? ఇప్పుడు అసలు దీని వెనక ఉన్న అసలు నిజాలను ఇప్పుడు క్లియర్గా పరిశీలిద్దాం. మిత్రులారా, ఈ కథ వినడానికి ఎంతో ఆసక్తిగా ఉత్కంఠంగా మీకు ఉండవచ్చు. కానీ మనం వాటి యొక్క నిజాలని తెలుసుకోకుండా ఏది నిజమని నమ్మకూడదు. ఫేక్ న్యూస్ను నిజమైన వార్తలను ఎలా గుర్తించాలో మనం ముందుగా నేర్చుకోవాలి. మిత్రులారా, ఎప్పుడో 1955లో ఆకాశంలో సడన్ గా మాయమైపోయిన ఒక ఫ్లైట్ మళ్ళీ 1992లో 37 సంవత్సరాల తర్వాత అసలు తిరిగి రావడం ఇది నిజంగా సాధ్యమేనా?
అసలు వీళ్ళు నిజంగా టైం ట్రావెల్ చేసి మన కాలానికి వచ్చారా అనడానికి కొన్ని విషయాలు ఆధారంగా లాజికల్గా పరిశోధిద్దాం. ఈ డగ్లస్ D4 విమానం 37 సంవత్సరాలు అసలు ఎక్కడ ఉంది? అసలు నిజంగానే టైం ట్రావెల్ చేసి వచ్చిందా అంటే అసలు ఏదైనా వస్తువు కానీ మరేదైనా సరే ఈ విశ్వంలో నిజంగానే టైం ట్రావెల్ చేసిందా అని మనం నిజంగా కన్ఫర్మ్ చేయాలి అంటే సైన్స్ ప్రకారం టైం ట్రావెల్ అనేది 2 విధాలుగా మాత్రమే సాధ్యపడుతుంది. మొదటిది ఏదైనా వస్తువు ఈ విశ్వంలో ఉన్న బ్లాక్ హోల్కి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు. రెండవది అది కాంతి వేగంతో ప్రయాణించినప్పుడు. ఈ 2 విధానాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. భూమిపై ఎగురుతున్న ఒక సాధారణ డగ్లస్ విమానం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళడం లేదా కాంతి వేగాన్ని అందుకోవడం అంటే అది పూర్తిగా అసాధ్యమే. ఆ డగ్లస్ D4 అనేది 4 ఇంజన్ల పాతకాలపు విమానం. 1942లో తయారైన ఈ విమానం కాంతి వేగాన్ని అందుకోగలిగేంత వేగంతో ప్రయాణించదు. అంటే ఈ విమానం టైం ట్రావెల్ చేయడం అసలు అసాధ్యం. మరి ఇది ఎలా జరుగుతుంది? 1955లో బయలుదేరిన ఈ డగ్లస్ D4 విమానం 1992లో ఎలా కనిపించింది? సరిగ్గా ఆలోచించారా? మీరు ఈ కథ మొత్తం ఒక బూటకం, మీరు విన్నది మొత్తం ఒక కల్పిత కథ. దీన్నే నిజమని చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పటికీ ప్రచారం చేస్తున్నాయి. ఇది ఎలాగో మీకు ఇప్పుడు వివరిస్తాను, కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. 1947 నుండి 1961 మధ్య ఈ డగ్లస్ D4 పేరుతో పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ 22 విమానాలు ఉన్నాయి. కానీ ఫ్లైట్ 914 అనే పేరుతో ఆ సంస్థ ఏ విమానం కూడా తయారు చేయలేదు. 1955 జూలై 2న న్యూయార్క్ నుండి మయామికి అలాంటి విమానం ఎక్కడా బయలుదేరలేదు. 1955లో జరిగిన అన్ని విమాన ప్రమాదాల జాబితాను మనం పరిశీలిస్తే ఈ ఫ్లైట్ 914 పేరుతో ఏ ప్రమాదం జరిగినట్లు రికార్డులో కూడా లేవు. వాస్తవానికి విమానయాన చరిత్రలో ఈ పేరుతో ఎటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. 1955 ఏప్రిల్ 4న న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ మెకార్థర్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన యునైటెడ్ ఎయిర్లైన్స్ డగ్లస్ D6 అనే విమానం కూలిపోయింది. కానీ ఆ సంఘటనకు ఆ ఫ్లైట్ 914 కథకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ తప్పుడు వార్తలను ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, ఈ కథకు అసలు మూలం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. 1955లో మే నెలలో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక అమెరికన్ వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురించారు. ఈ మ్యాగజైన్ 1979 నుండి 2007 వరకు పనిచేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎక్కువగా కల్పిత కథలనే సృష్టించి వాటినే వాళ్ళ యొక్క మ్యాగజైన్స్ లో ప్రచురించేది. ఉదాహరణకు అదే రోజు పత్రికలో స్టార్ ఫిష్ కిడ్నాప్ టాప్ సైంటిస్ట్ అనే శీర్షికతో ఒక కథనం వచ్చింది. అది కూడా ఆ పత్రిక ప్రచురించింది. ఇది ఎలన్ మాస్క్ స్టార్షిప్ గురించి కాదు, కొన్ని పర్వత ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను గ్రహాంతర వాసులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిని నేపాల్లో వదిలిపెట్టారని ఆ కథనం అప్పుడు అలా సృష్టించి తన మ్యాగజైన్లో అప్పుడు ప్రచురించింది. ఇది కూడా ఒక కల్పిత కథే. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ వీక్లీ వరల్డ్ న్యూస్ మ్యాగజైన్ ఈ ఆర్టికల్ను ఒకసారి కాదు 2 సార్లు తన మ్యాగజైన్లో ప్రచురించింది. ఈ కథలో కొన్ని సాక్ష్యాలను కూడా చూపించింది. ఇలా ఈ పత్రిక కేవలం ఇదే కాకుండా ఇంకా చాలా అబద్ధపు ప్రచారం కూడా చేసింది. 1992లో పశ్చిమ వర్జీనియాలోని ఒక గుహలో సగం మనిషి సగం గబ్బిలం ఆకారంలో ఉన్న బ్యాడ్ బాయ్ దొరికాడని వార్తలు తన మ్యాగజైన్లో ప్రచురించింది. రాజకీయాల గురించి కూడా కొన్ని అబద్ధపు వాక్యాలు ప్రచురించింది. అమెరికా ప్రసిద్ధ రాజకీయ నాయకురాలు హిల్లరీ క్లింటన్ ఆ గుహలో దొరికిన ఆ బ్యాడ్ బాయ్ని అడాప్ట్ చేసుకున్నారని కూడా రాసింది. అలానే 1997లో మరణించిన అమెరికన్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీని అతని మరణం తర్వాత అతని ఆత్మ రూపంలో చాలా మంది చాలాసార్లు చూశారని కూడా తన వార్తాపత్రికలో ఆ తప్పుడు వార్తల్ని ప్రచురించింది. నిజానికి కట్టుబడి ఉండేది కాదు, అవాస్తవాన్ని ప్రచురిస్తూ ఉంటుంది. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఇంటర్నెట్ సోషల్ మీడియాలో ఈ కథ ఎలా వైరల్ అయింది, దీనికి ప్రధాన కారణం ఏమిటి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. యూట్యూబ్లో బ్రైట్ సైడ్ అనే ఒక ఛానల్ ఉంది. అయితే 2019లో ఈ ఛానల్లో ఫ్లైట్ 914 గురించి ఒక వీడియోని పబ్లిష్ చేసింది. దానికి ఇప్పటికీ 19 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ఆ ఛానల్ తన వీడియోలో ఈ కథ నిజంగానే జరిగినట్లుగా చూపించింది. ప్రజల్ని ఈ కథ నిజమేనని నమ్మించింది. దీంతో ఆ బ్రైట్ సైడ్ ఛానల్ ఈ కథను నిజంగా జరిగినట్లుగా చూపించినప్పటికీ వీడియోలో ఒక చోట కథకుడు ఇది నిజంగానే ఒక విచిత్రమైన కథలా ఉంది అని చెప్పడం గమనించవచ్చు. ఇలా యూట్యూబ్లో ఇంటర్నెట్లో అనేక వీడియోల్లో కొంతమంది 37 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫ్లైట్ అని, కొంతమంది 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ల్యాండ్ అయిన ఫ్లైట్ అని, కొంతమంది కార్కాస్ ఎయిర్పోర్ట్లో 1992 అని, మరి కొంతమంది అయితే 1955లో ల్యాండ్ అయిందని కూడా చెప్పారు. ఇవన్నీ కల్పిత కథల్లోని వైవిధ్యాలే. ఇలా ఒక పేపర్లో వచ్చిన కట్టుకథ ఇంటర్నెట్కు వచ్చాక యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ఇది పాకిపోయింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క క్రియేటరు అలానే ప్రతి ఒక్క పాపులర్ మ్యాగజైన్ కూడా వాళ్ళకి తోచిన మసాలాని జోడించి చెప్పడంతో ఇది నిజమేనని చాలా మంది ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. చిన్న కల్పిత కథ
ఇంటర్నెట్ ద్వారా ఎంత పెద్ద వైరల్గా మారిందో, ఎంతమంది ప్రజలు దీన్ని నిజమని నమ్మారో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు సమాచారాలు, తప్పుడు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని గుడ్డిగా నమ్మకుండా ప్రతి సమాచారాన్ని ప్రశ్నించి దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం మిత్రులారా. ఇది కేవలం ఒక ఆసక్తికరమైన కథ మాత్రమే కాదు, ఇది మనల్ని ఎడ్యుకేట్ చేసే ఒక పాఠం కూడా. దయచేసి ఏదైనా వార్తను నమ్మే ముందు దాని ప్రామాణికతను ఒకసారి సరిచూసుకోండి. ఇలా ఈ కథ మెయిన్గా కల్పితమే అని చెప్పడానికి మెయిన్గా ఈ కారణాలు ఉన్నాయి. ట్రూత్ నెంబర్ 1, ఏ విమానయాన సంస్థల్లో కూడా, ఏ అధికారిక రికార్డుల్లో కూడా ఈ ఫ్లైట్ యొక్క 914 గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఈ ఫ్లైట్ యొక్క 914 గురించి ఏ రికార్డ్స్లో కూడా రాయబడి లేదు. అంటే 1955లో ఈ పానియామ్ ఫ్లైట్ 914 అనే విమానం కూలిపోయినట్లుగా కానీ, అదృశ్యమైనట్లుగా కానీ ఎలాంటి అధికారిక రికార్డులు లేవు. అమెరికా సివిల్ ఏరోనాటికల్స్ బోర్డు యాక్సిడెంట్ రికార్డులో కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావన లేదు. ట్రూత్ నెంబర్ 2, ఈ కథను ప్రచురించిన వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక వార్తాపత్రిక అనేది నిజమైన వార్తల కన్నా కల్పితమైన కథలను సృష్టించి ప్రచురించడం. అలానే ఆ ఫ్లైట్ యొక్క 914 గురించి మళ్ళీ దాని యొక్క తేదీలు మార్చి 1955 అలానే 1995లో కూడా తిరిగి వచ్చింది అని వేరు తేదీలతో మళ్ళీ ఆ న్యూస్ పేపర్ అలా ప్రచురించడం. ట్రూత్ నెంబర్ 3, ఈ కథలో వాడిన ఆ విమానం యొక్క ఫోటో, తన మ్యాగజైన్స్లో వాడిన ఆ పాన్ యామ్ ఫ్లైట్ 914 యొక్క ఫోటోలు, అవి ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఆ విమానం యొక్క స్టాక్ ఇమేజెస్. అలానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆ జువాన్ డి లా కోట్టే అతను చెప్పిన ఆ ఫోటోలు కూడా ఒక సాధారణ వ్యక్తివి. కాబట్టి మిత్రులారా, ఈ ఫ్లైట్ 914 కథ టైం ట్రావెల్ చేసి 37 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చిన విమానం కథ 100% కల్పితం. ఇది ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథ, కానీ వాస్తవం కాదు. కానీ మిత్రులారా, ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఈ డిజిటల్ యుగంలో మన కంటికి కనిపించేది, మన చెవికి వినిపించేది ప్రతిదీ నిజం కాకపోవచ్చు. ఏదైనా వార్తను, ముఖ్యంగా ఇలాంటి సంచలనాత్మక వార్తలను నమ్మే ముందు, షేర్ చేసే ముందు దాని మూలాన్ని పరిశీలించడం, నిజాలను నిర్ధారించుకోవడం మన బాధ్యత. లేకపోతే మనం కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారం చేసిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఈ ఫ్లైట్ 914 కథ మనకి ఎంతో ఆసక్తిగా ఉండవచ్చు, కానీ అది మనల్ని ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. సో మిత్రులారా, ఈ ఫ్లైట్ 914 గురించి మీ అభిప్రాయం ఏమిటో, మీరు కూడా ఇలాంటి కథలను నిజమని నమ్మారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఆసక్తికరంగా మీకు అనిపిస్తే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి, ఈ వీడియోని మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి షేర్ చేసి, ఈ ఫేక్ న్యూస్లను ఎలా గుర్తించాలో ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రహస్యాలను ఛేదించే, నిజాలను నిగ్గు తేల్చే వీడియోల కోసం మీరు మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక నుండి ఈ టైప్ ఆఫ్ అన్సాల్వ్డ్ మిస్టరీ సిరీస్ను కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిత్రులారా, మరో ఇంట్రెస్టింగ్ అన్సాల్వ్డ్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.